ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఇష్టానుసారంగా ఇసుక తవ్వుకొని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ నదీ పరివాహక ప్రాంతాల్లో వంతెనలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవట్లేదా? అక్రమార్కులతో అధికారులు కూడా కుమ్మక్కయ్యారా? అక్రమ రవాణాపై స్థానికులు ఏమంటున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల బంగారం అక్రమ రవాణా, నదుల తీరాల్లోని వంతెనలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ప్రచారంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని శారద, బొడ్డేరు నదుల నుంచి తెల్ల బంగారాన్ని కొల్లగొడుతున్నారు. 2024లో ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్ల నిర్మాణం కోసం ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చింది. ఇదే అదనుగా కొంతమంది విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చోడవర పరిధిలోని గర్భవరం, మాడుగుల పరిధిలోని దేవరాయపల్లి, బోయిల, కింతాడ గ్రామాల్లోని వంతెనలే లక్ష్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నదుల నుంచి సేకరించిన ఇసుకను పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కేస్తున్నారు. ప్రజా రవాణాకు కీలకమైన వంతెనలను ప్రమాదంలోకి నెట్టి యథేచ్ఛగా ఇసుక దందా చేరుస్తున్నారు. మరోవైపు రిజర్వాయర్లకు కూడా ఈ ముప్పు తప్పడం లేదు. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని కోనాం రిజర్వాయర్ పరిసరాల్లోనూ జోరుగా ఇసుక దందా సాగుతోంది. రిజర్వాయర్ భద్రతను పక్కన పెట్టి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో డ్యాం కట్టలకు గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఎండిపోతాయని, అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతన్నలు పంటలు పండిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వంతెనలకు నిర్ణీత దూరం వరకు ఎలాంటి తవ్వకాలు జరపకూడదని ప్రభుత్వ నిబంధనలున్నాయి. ప్రభుత్వ నిబంధనల్ని కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల పేరుతో అక్రమ ఇసుక రవాణాపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక దందాను అధికారులు అడ్డుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమార్కులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి అధికారులు కొమ్ము కాస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేసిన దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే మాఫియా బరితెగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంతెనల కింద ఇసుక తవ్వితే పునాదులు బలహీనపడి కూలిపోతాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వంతెనలు కూలిపోక ముందే ఉన్నతాధికారులు స్పందించాలంటున్నారు. తక్షణమే అనకాపల్లి జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వంతెనల వద్ద తవ్వకాలను అడ్డుకోవాలని అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అక్రమ ఇసుక అనేటువంటిది విపరీతంగా వ్యాపారం అటువంటి జరుగుతూ ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లోని ఇటు శారదా నది కానీ, అటు బొడ్డేరు కానీ, ఆ నదులు అటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఈ నదులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇసుక వ్యాపారం అటువంటిది కోట్లాది రూపాయల వ్యాపారం అటువంటిది విచ్చలవిడిగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాలసీ ఇసుక అనేటువంటిది తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఆసరాగా తీసుకొని ఎక్కడికక్కడ ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక అనేటువంటిది తరలించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక ఏంటంటే ఇక్కడ లోకల్గా ఇల్లు కట్టుకునేదానికి, లేదంటే ఏదైనా వర్కులు, గవర్నమెంట్ వర్కులు చేస్తే ఇక్కడ వాడుకునేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ నుంచి పట్టణ ప్రాంతాలకి, సుదీర్ఘ ప్రాంతాలకి ఇసుక వ్యాపారం అటువంటి జరుగుతూ ఉంది. అనేక గ్రామాల్లోని ఇసుక అనేటువంటిది ఏలం పాటలేసి ఆ గ్రామాల పంచాయతీలకి డబ్బులు వసూలు చేసుకొని ట్రాక్టర్కి 600 నుంచి 700 రూపాయలు
డబ్బులు వసూలు చేసుకొని ఆ విధంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. డబ్బులు వసూలు చేసుకోవడమే కాదు, వాళ్ళు లక్షల రూపాయలు అర్జించి వ్యాపారం అటువంటిది ఎక్కడికక్కడ జరుగుతుంది. రాత్రిపూట ప్రొక్కలైన్లతో తవ్వేయడం, పగలేమో ఇసుక పట్టుకుపోవడం అటువంటిది జరుగుతుంది. దీని మీద అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం అటువంటిది పెట్టి నిఘా పెట్టి దీని మీద దాడులు చేస్తే తప్ప ఇక్కడ ఇసుక వ్యాపారం అటువంటిది అరికట్టే పరిస్థితి అటువంటిది కనిపించట్లేదు. మాడుగుల, సోడవరం ఈ 2 నియోజకవర్గాలు ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైద్యుల నిర్లక్ష్యానికి